ఫోర్స్ ఫోర్స్ అయితే ఎక్కువగా ఉందండి, చాలా జాగ్రత్త. సో అందరం కలిసి అయితే మంచి లొకేషన్కి అయితే వచ్చేసామండి. బట్టలు అన్నీ ఎక్కువ ఉన్నాయి. పోలీసులు అయితే వచ్చేసారు భయ్య. సో విపరీతంగా నీళ్ళు అయితే పెరిగిపోతున్నాయి. ఫోర్స్ కూడా ఆ సౌండ్ వింటుంటేనే చాలా భయంగా ఉంది. అవును. హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. నేనైతే ఈరోజు గత 4 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల దెబ్బకి ఎక్కడెక్కడ వాటర్ ఫాల్స్ అనేవి చాలా వరకు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. కానీ మనకు దగ్గరలో అయితే వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది అనేసి అంటే మనకి రాపూర్లోని ఘాట్ సెక్షన్లో అయితే మంచి లొకేషన్ అయితే ఉందండి. సో అక్కడికైతే నేను నా ఫ్రెండ్స్ అందరం బయలుదేరాము. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ లొకేషన్ ఎలా ఉందో అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. पिक्चर जाता मेरा फेस निकाल नहीं सका। अरे बाबा नहीं तो जाता नहीं रहा जमाई, नहीं तो जाता जमाई। अच्छा निकाला है, मैं निकाल तुम जमाई, तू जरा सबूरी कर रहे। कंगारू घर को एक जीवित था, कंगारू घर को एक जीवित था, वो जीवित था तुझ था। मटका था टेंशन पन्ना ओके अच्छा जगह दिखा सनमुरे सनमुरे. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరిపోయామండి. కాకపోతే వాటర్ ఫాల్స్ చుట్టూ మన కొండ ప్రాంతం ఏ విధంగా ఉంటుందంటే దట్టమైన మంచు ప్రాంతంతో అయితే బాగా నిండిపోయి ఉంది. ఒకసారి అయితే లొకేషన్ అయితే మీరు చూడండి, చాలా బాగుంటుంది. నీటి పారుదల అయితే ఎక్కువగా ఉందండి. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ అయితే చూశారు కదండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో అయితే చూద్దాం పదండి. సో మొత్తం లొకేషన్ అయితే చూశారు కదండి. ఎక్సలెంట్ అయిన వాటర్ ఫాల్స్ అయితే మనకి గూడూరు వాళ్ళకైతే చాలా దగ్గరలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడండి, నీళ్ళు అయితే విపరీతంగా పోతున్నాయి చాలా ఫోర్స్లో. ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా గూడూరు నుంచి 45 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుందండి. రాపూరు, పొదలకూరు, నెల్లూరు డిస్టెన్స్ వాళ్ళకి, వెంకటగిరి వాళ్ళకి, చిట్వేలు వాళ్ళకి, రాపూరు వాళ్ళకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఈ లొకేషన్ అయితే ఒక్కసారి చూశారంటే చుట్టూ కొండ ప్రాంతంలో నుంచి మనకి నీళ్లు పారుదల అనేది చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ ఏదైనా ఉందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒకటి పెంచల్ కోన, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ అండి రాపూర్ ఘాట్ రోడ్ సెక్షన్. సో అందరం కలిసి అయితే మంచి లొకేషన్కి అయితే వచ్చేసామండి. బట్టలు అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి అయితే వచ్చేసానండి. చాలా ఫాస్ట్గా వస్తున్నాయి నీళ్లు. సో ఎక్కడెక్కడ కొండపై నుంచి ఉండే నీళ్ళంతా ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు ఇంకోసారి నీళ్లు కూడా చూపిస్తా. పోలీసులు అయితే వచ్చేసారు భయ్య. సో మేమైతే ఇంకా సేపు అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే వీళ్ళు రావడం వల్ల వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే విపరీతంగా నీళ్ళు అయితే పెరిగిపోతున్నాయి, ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంది. ఆ సౌండ్ వింటుంటేనే చాలా భయంగా ఉంది. అన్నోళ్ళు అయితే మంచి ఐడియాలో వచ్చారు. సో ఇక్కడే అయితే టైం స్పెండ్ చేయడానికేమో అన్నోళ్ళు భోజనాలు కూడా తెచ్చేసారనమాట. సో ఇంకా చాలా మంది వస్తున్నారు. ఫోర్స్ అయితే ఎక్కువగా ఉందండి, చాలా జాగ్రత్త. వచ్చేవాళ్ళు చాలా మంది అయితే వస్తున్నారు. సో మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగుపడిన వానల దెబ్బకి ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే
మీరు మీ ఫ్యామిలీని అయితే గుర్తు పెట్టుకొని మరీ రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితేమి, ఈ చుట్టూ కొండ చూడడానికి అయితేమి ప్రతి ఒక్కటి కూడా ఆదమర్చిపోతాం. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి, అడవిలోకి ఇంకొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దాం. మా కొంచెం పొట్ట లోపల దోయమా. ఓకే పద. మంచి ప్లేస్ కాదు ఎక్కువ నీళ్లు వస్తున్నాయిలే. దాంట్లో ఎదురు వాళ్ళు ఘాటు పక్కన ఉంది దారి. ఇదిగో షూటింగ్ చేయడానికి 10 సార్లు వస్తాం మీడియా వాళ్ళు. మాకు తెలిసి ప్లేస్ ఆ ఘాట్లోనే పోవాలా, అదే దారి గుడి దాకా అట్టే పోవాలా. ఘాట్లోనే, ఘాట్ పక్కన కాదు. ఎదురుకోవాల్సింది ఎదురు. ఇది ఎక్కామనుకో చట్టలో పోతాం సగం దూరం మళ్ళీ ఘాట్లో దిగాల. పోవాలంటే చాలా కష్టం. అవును, దీనికంటే పైన జింకలు అవి ఉంటాయి. ఎందుకు రిస్క్ వద్దులే భయ్యా, పెంచులు కోనక ఆడ కూడా బానే ఉంటది. ఇక్కడ ఎందుకులే రిస్క్ ఎక్కువ. ఆ బ్యానర్ల మీద మన ఫోటోలు ఎందుకులే గానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం భయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము కొండ కోణంలోకి వచ్చాము. రాజంపేటలో మొత్తం వాటర్ అంతా ఫోలింగ్ అంతా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, చూడదగిన ప్లేసు. దయచేసి రోడ్డు మీద పాపం చాలా మంది అయితే మనకు అరేంజ్మెంట్స్ ఏమేం కావాలో అన్ని తెచ్చుకుంటారండి. ఫుడ్ అయితే ఏమి, ఇంకొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా పరికరణాలు ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ అన్న వాళ్ళకి మాత్రం చెప్పింది విని మరీ అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోయారండి. కొంతమంది అయితే అలా అర్థం చేసుకోకుండా వెళ్ళి ఎన్నో నెత్తి మీదకి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. దయచేసి అలా కాకుండా ఇలా ఉన్నప్పుడు ఎవరైనా మనకు ఒక మాట చెప్తే అది మంచో చెడో మళ్ళీ మీరు ఇంకొక దారి వేయకుండా, ఒక అడుగు ముందుకు వేయకుండా వెనక్కి రావడం అయితే చాలా బెటర్ అనేసి నా అభిప్రాయం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా పాటించాలనేసి కోరుకుంటున్నాను.